పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో అపచారం జరిగిందనే వార్తలు కోట్లాది మంది భక్తుల మనోభావాలని దెబ్బతీశాయని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కలియుగ దైవం హిందువుల ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి పవిత్రతకు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతి హోమం సంప్రోక్షణ కార్యక్రమాలు తిరుమలలో శాస్త్రోక్తంగా కొనసాగుతూ ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టి భగవంతుని క్షమాపణ కోరారని తెలిపారు. గుంటూరు ఏటుకూరు గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా జన సైనికులు వీర మహిళలు దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం హితం కోసం పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి దేవుని ప్రసాదంలో కూడా అపచారం చేయడం క్షమించరాని నేరమని చెప్పారు. రాజకీయ నాయకుడు అంటే అన్ని మతాలను ఒకే విధంగా గౌరవించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవంగా భావించబడేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లభించేటటువంటి తిరుపతి లడ్డు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసాదంగా తీసుకరించడం అనేటువంటిది చూస్తున్నాం. అయితే అలాంటి భక్తి పారవశ్యంతో కూడుకున్నటువంటి ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నటువంటి ఒక అపచారాన్ని పరిష్కరించాలి, దీనికి ప్రాయశ్చిత్తం జరగాలి, భగవంతుని క్షమాపణ కోరాలని జనసేన నాయకులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేశారు. ప్రక్షాళన కార్యక్రమం, ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఇలవేల్పులో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా దీక్షలు చేయడం అనేటువంటి కార్యక్రమం ఈరోజు మన ఆంజనేయ స్వామి ఏటుకూరు ఆంజనేయ స్వామి గుడిలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములైనందుకు నా జీవితం కూడా ధన్యమైందిగా నేను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కొలిసేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. వారికి సంబంధించిన దేవుడికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో అపచారం జరిగిందని గుర్తించడం జరిగింది. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రసాదంలో కూడా అపచారం చేయడం తీవ్ర క్షమించరాండి. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఆ ప్రభుత్వంలో ఆ వ్యక్తులు తప్పు చేసినా కూడా స్వామి మీరు క్షమించండి, మీరు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్షమించండి, అపచారం చేసిన వాళ్ళు కూడా క్షమించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసినా కూడా భగవంతుడి దగ్గర అందరూ కూడా క్షమాపణ అడగాల్సిందే. అందులో భాగంగా నేను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటానని చెప్పారు. వారికి మద్దతుగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నాం. అట్లానే ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పార్టీ తరఫున 111 మంది వీర మహిళలు జన సైనికులు అందరూ కలిసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాం. వారితో పాటు అంటే మేము వారు 2 రోజులు ముందుగా చేస్తే మేము 9 రోజుల పాటు దీక్ష చేపట్టి అందరం కూడా ఈ యొక్క అపచారాన్ని క్షమించమని ఆ దేవదేవుని వేడుకుంటూ ఈ యొక్క దీక్ష చేద్దాం. ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏం జరిగింది? ఈ రోజున 2వ రోజు మేము దీక్ష చేపట్టి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి 4వ రోజు ఏటుకూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో మా కార్పొరేటర్ లక్ష్మీదుర్గ గారి ఆధ్వర్యంలో నిన్నేమో గోరంట్లో చేసి ఈ రోజున ఏటుకూరులో చేస్తా ఉన్నాం.